హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఏ ఛానల్. నేను మీ నాగార్జున్ని. ఈరోజు మనము డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి సంబంధించి మనకు ఎటువంటి డాక్యుమెంట్లు కావాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనము పేమెంట్ ఎలా కట్టాలి, సో ఓకేనా. సో ఫోన్పే, చాలామంది ఫోన్పే ద్వారా కూడా కొట్టచ్చు అని అడుగుతున్నారు. ఒకవేళ మీ దగ్గర కార్డు లేకపోతే ఫోన్పే ద్వారా కూడా చేయొచ్చు. సో అభ్యర్థులు అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనము ఒక్కొక్క సబ్జెక్ట్కి అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క పేమెంట్ సపరేట్ కట్టుకోవాలండి. మనం యాడ్ చేసే కొద్దీ మనము ఎస్జిటి టీజీటీ యాడ్ చేసే కొద్దీ పేమెంట్ పెరుగుతూ ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. సో దాని తగ్గట్టు మీరు ఎంత పేమెంట్ కావాలంటే అంత మన పేమెంట్ కట్టుకోవాలి, ఓకేనా. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఓకే, లెట్ స్టార్ట్ వీడియో. సో ముందుగా మీకు ఇలాంటి ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు క్లిక్ హర్ పేమెంట్ కాయినెట్ లాగిన్ అని ఉంటుంది, కింద ఫర్గెట్ అని ఉంటుంది. ఫస్ట్ మీరు క్లిక్ హర్ పేమెంట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మీకు ఇలాంటి డాష్ బోర్డ్ వస్తుంది. మీరు దరఖాస్తు చేయవలసిన పోస్టులు అన్నీ చూసుకోండి అని ఓకే చేసేయండి. ఇక్కడ మీకు ఇప్పుడు క్లియర్గా మీరు గమనించినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ క్లిక్ చేయాలి. కింద క్యాస్ట్ చూసుకోండి, మీ క్యాస్ట్ ఏదైతే అది అప్లై చేయండి. ఒకవేళ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ మీ జెండరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదంటే నో పెట్టండి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేయండి. మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా టైప్ చేయండి. ఇక్కడ ఓసీ వాళ్ళు ఎవరైనా ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే ఎస్ పెట్టుకోండి. ఇంకెవరైనా ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు. మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటో చూసుకోవాలి. మీరు ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే నో అని టిక్ చేయండి. ఇది మనకి ఇంపార్టెంట్ పోస్ట్ డీటెయిల్స్. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో చూసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా 2nd గ్రేడ్ సంబంధించి పెడుతున్నాను. నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అలాంటివి ఏవైనా మన ఇష్టం అండి. మీరు ఏ దానికి ఎలిజిబులో మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ఇది పెట్టాను. ఇక్కడ దీంట్లో ఏ సబ్జెక్ట్ అని అడుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్ కింద ఫిజికల్ ఎడ్యుకేషన్ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ చూపిస్తుందండి, ఓకేనా. ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా చూసుకొని ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యాడ్ అని ఉంటుంది. యాడ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకా మనం ఎన్ని కావాలంటే అన్ని అప్లై చేసుకోవచ్చు. చూడండి, యాడ్ కొట్టంగానే 1500 వచ్చింది. ఇక్కడ ఇంతకుముందు 750 ఉంది, ఇప్పుడు 1500 వచ్చింది. ఒకసారి మళ్ళీ ఇక్కడ నేను ఇంకోటి టీజీటీ పెట్టుకుంటున్నాను ఊరక మీకు చూపించడం కోసం. ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటో టిక్ చేసుకోమంటుంది, టిక్ చేసుకోండి. మళ్ళీ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను యాడ్ కొడితే మీకు అమౌంట్ మారిపోయింది. చూడండి, ఇక్కడ 2250 వచ్చింది, నాకు 1500 ఇప్పుడు మారిపోయింది. సో మనం వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు అండి. ఇక్కడ రిమూవ్ కొడితే అది పోతుంది. సో ఇక్కడ మన క్యాండిడేట్ ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, మళ్ళీ 2 వెరిఫికేషన్ 2 times మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అమౌంట్ మనకు చూపిస్తుంది. నేను 2 పెట్టాను కాబట్టి మనకు 1500 చూపిస్తుంది. మామూలుగా అయితే 750 చూపిస్తుందండి, అది మర్చిపోవద్దు. ఇక్కడ మన అన్నీ ఓకే అయిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి. టర్మ్స్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేయాలండి. ఇంతే అండి. ఇది ఫస్ట్ మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండి. సో ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. దీని తర్వాత కూడా మీకు ఎలా ఉంటుందో కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీ దగ్గర మీకు ప్రీవ్ ఉంటుంది, ఆ ప్రీవ్ కొట్టేయాలి, ఓకేనా. సో సబ్మిట్ చేసినాక మీకు ఒక ఐడి నెంబర్ అంటే క్యాండిడేట్ ఐడి నెంబర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. చూడండి, అంతా అయిపోయిన తర్వాత హోమ్లోకి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్లు అనేది లాగిన్, ఇక్కడ క్యాండిడేట్ ఐడి మీకు ఒక నెంబర్ వస్తుంది, డిఎస్సి అని స్టార్ట్ అవుతుంది, 2411 సంథింగ్. ఇక్కడ మీకు ఏ నెంబర్ అయితే 360 అని ఏదో ఒక నెంబర్ అనేది వస్తుంది. డిఎస్సి 2411 కామన్ అండి అందరికి కూడా. ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడి ఇక్కడ క్లిక్ చేయండి, రాయండి, టైప్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా మీరు చేసి ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ కొడితే మీకు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇది నేను ఆల్రెడీ అప్లికేషన్ వేరే చేశాను కానీ రికార్డ్ అనేది టెక్నికల్ ప్రాబ్లం వల్ల రికార్డ్ అవ్వలేదు. కానీ మీకు ఏమేం కావాలో నేను డాక్యుమెంట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ 10th క్లాస్ మార్కు లిస్ట్ కావాలి. ఇంకా చూడండి, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి. సో నెక్స్ట్ వచ్చరికి ఇంటర్కి సంబంధించి మీ యొక్క మార్క్ లిస్ట్, ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ బోర్డ్ ఏంటి అనేది వస్తుంది. తర్వాత మీ యొక్క ఎక్కడ 4th క్లాస్ నుంచి మనం ఒక 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు లోకల్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ప్రకాశం కాబట్టి నేను ప్రకాశం పెట్టాను, ఓకేనా. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెట్టండి, మీ లోకల్ డిస్ట్రిక్ట్ కూడా అదే అవుతుంది. తర్వాత మీ క్వాలిఫికేషన్ సంబంధించి చూపిస్తుంది. మీరు ఎస్జిటి పెడుతుంటే ఒకలాగా, టీజీటీ పెడితే ఒకలాగా మీ క్వాలిఫికేషన్ అక్కడ
అక్కడే ఉంటుంది, దాన్ని టిక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఫోటో సిగ్నేచర్ కంబైన్డ్గా ఉంటుంది, అది అప్లోడ్ చేయండి. ఫోటో వచ్చరికి మనకు 150 KB లోపు ఉండాలండి, గుర్తుపెట్టుకోండి 150 KB లోపు ఉండాలి, ఇంతే అండి. సో అది అప్లై చేయగానే మీ యొక్క ఓకే అయిపోతుంది. ప్రీవ్యూ చూసుకోండి, మీరే కాదు చూసుకోండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మొత్తం కూడా మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలా టైప్ చేయండి, ఇది మర్చిపోవద్దు. నేను ఒకసారి మీకు ఎలా లాగిన్ అయితే చూపిస్తాను, అది కూడా చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ అని ఓపెన్ అవుతుంది. మీరు ఇందాక లాగిన్ అయ్యారు కదా, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినాక మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మొత్తం అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, డీటెయిల్స్, మీ అడ్రస్ మొత్తం ఇవ్వాలి. సో ఇది వేరే వాళ్ళదండి, కాబట్టి ఇది రికార్డ్ చేయడం టెక్నికల్ ప్రాబ్లం జరిగింది, ఓకేనా. సో ఇంకంతే అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.